అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న సాంబ సదాశివ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడి నుంచి 5 రోజుల పాటు శివశక్తి సంబంధమైన ఒకానొక అంశం శక్తిపీఠ రహస్యాలు అనే అంశాన్ని ఎంపిక చేసుకుని చెప్పడం జరుగుతున్నది. ఈ విషయాన్ని ఎంపిక చేసుకుని ఇది చెప్పాలి అని కోరుకున్నటువంటి పుణ్య దంపతులు శ్రీమతి శ్రీ వాణీమూర్తి గారికి ముందు ప్రత్యేకించి అభినందనలు భగవద్ ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ, ఈ శక్తిపీఠ రహస్యాలు అనేటువంటి విషయం వినగానే చాలామందికి హిందువులందరికీ కూడా మన భారతదేశంలో ఉన్న క్షేత్ర విశేషములు గుర్తుకు వస్తాయి. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, ఇది సామాన్యంగా అందరికీ ప్రసిద్ధి చెందినటువంటి అంశం. దానికి సంబంధించి ఒకవైపు ఉపాసనాపరమైనటువంటి క్షేత్రపరమైన అద్భుతమైన విజ్ఞానం ఒకటి ఉంటూ ఉంటే, మరొక వైపు పురాణ సంబంధమైన కథలు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఆ భగవద్విశ్వాసం కలగడానికి, ఒక అనుబంధం ఏర్పడడానికి పురాణములు మంచి ప్రతీకవాదములుగా మన కథల రూపంలో అందిస్తూ ఉంటాయి క్షేత్రముల గురించి. అలా మనకిప్పుడు శక్తిపీఠ రహస్యములు అని చెప్తున్నాం. ఎన్ని శక్తిపీఠాల గురించి చెప్పుకుంటామని? 18 శక్తిపీఠాల, లేకపోతే 50 పీఠరూపిణి అని మళ్ళీ చదువుతున్నాం మనం లలితా సహస్రనామ స్తోత్రంలో. 51 శక్తిపీఠములట వేటు గురించి చెప్పుకోబోతున్నాం. అందుకే
విషయాన్ని మరింత విస్తృతంగా చెప్పుకోవడం కోసమని శక్తిపీఠ రహస్యాలు అనుకోవడం జరిగింది. పురాణాల్లో కొన్ని చోట్ల 108 శక్తిపీఠాల ప్రస్తావన కనబడుతున్నది. కొన్ని చోట్ల 51 శక్తిపీఠాల గురించి తెలియజేశారు. 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 4 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 3.5 శక్తిపీఠాలు కూడా చెప్పారు. 3.5 ఏమిటి? ఇవన్నీ రహస్యాలే. ఆ రహస్యాలు చెప్పుకోవడం కోసం మనకు 5 రోజులు పరమేశ్వరుడు కేటాయించాడు. అయితే శక్తిపీఠములు అన్నప్పుడు ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన శ్లోకం ఉంది, లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే. అది అలాగో శ్లోకమంతా విస్తారంగా చెప్పుకుందాం. ఈ ప్రసిద్ధిగా మనకు దొరుకుతున్నటువంటి శ్లోకం కాళికా పురాణంలో లభిస్తోంది. ఇక్కడ 18 శక్తిపీఠములు చెప్పారు, కానీ దేవీ భాగవతంలో మాత్రం 18 శక్తిపీఠాలు మాత్రం చెప్పలేదు, 66 శక్తిపీఠాలు చెప్పారు అక్కడ. అదొక ఆశ్చర్యకరమైన అంశం. దేవీ పురాణం అని మరొక పురాణం ఉన్నది, ఉపపురాణం. దేవీ భాగవతానికి ఉపపురాణం. ఆ ఉపపురాణంలో ఈ శక్తిపీఠములు ఎలా ఏర్పడ్డాయనో కథ ఉన్నది మనకి. ఇదే కథ మనకి కొంత కాళీ పురాణంలో, ఇతర పురాణాల్లో కూడా కనబడుతుంది. ప్రసిద్ధిగా ప్రపంచంలో మనకి శక్తిపీఠాలు అనగానే అందరికీ తెలిసే కథ ఆ పురాణాల్లోంచి వచ్చింది. ఆ పురాణం దేవీ భాగవతంలో లేదు. ఇప్పుడు చెప్పబడే కథ శక్తిపీఠాలు ఎలా వచ్చాయనే దానికి ఆ విస్తారమైన కథ మాత్రం మనకి దేవీ భాగవత ఉపపురాణంలోనూ కాళీ పురాణంలో లభ్యమవుతుంది. అయితే ఇక్కడ చెప్పబోతున్న అంశము ఏ ఆధారములుగా చెప్తున్నారు అనే దాని ముందు మనం ప్రస్తావన చేసుకుంటే, శక్తిపీఠాలు అర్థం చేసుకోవడానికి పురాణ ప్రాతిపదిక కొంతమేరకు, ఇంకోవైపు ఉపాసనాపరమైన శాస్త్రం మనకు చాలా ఉన్నది. ఉపాసన మన 2 రకాలుగా ఉంటుంది, మంత్ర సంబంధమైన ఉపాసన, యోగ సంబంధమైన ఉపాసన. ఈ యోగ శాస్త్రంలోనూ మంత్రశాస్త్రంలో కూడా శక్తిపీఠాల ప్రస్తావన ఉన్నది. పైగా శక్తిపీఠ న్యాసము అని ఒక ప్రక్రియ మనకు చెప్తారు. మొత్తం 50 శక్తిపీఠాలని మన శరీరంలోనే ఎక్కడెక్కడ దర్శించాలి, ఎలా న్యాసం చేయాలి, ఒక ప్రక్రియ ఉంది. మరొక అద్భుతమైన అంశం ఏంటంటే, మనం మంత్రములన్నిటికీ ప్రధానం అక్షరాలు. అక్షరాలు లెక్క కడితే సరిగ్గా 51 అక్షరాలు వస్తాయి. ఈ 51 అక్షరాలు 51 శక్తిపీఠాలుగా చెప్తూ ఉన్నారు. అంటే శక్తిపీఠాలను ఇటు శబ్ద ప్రపంచంలో దర్శించడం, ఇటు దృశ్య ప్రపంచంలో దర్శించడం, ఇంకోవైపు మన శరీరంలో ఉన్నటువంటి యోగ ప్రపంచంలో దర్శించడం. ఎందుకంటే ఈ శరీరాన్ని మామూలుగా చూస్తే వైద్యశాస్త్రపరంగా కొన్ని అవయవాల కూర్పు, అదే శరీరం ఒక చైతన్యానికి ఆవాసం, ఒక శక్తికి కూర్చున్న చోటు ఈ శరీరం. అంటే శక్తికి పీఠం తెలిసిపోతున్నది. ఆ శక్తి ఏంటంటే చిచ్చక్తి. ఆ చిచ్చక్తికి పీఠం కనుక శరీరమే పెద్ద శక్తి పీఠం. ఎందుకంటే ప్రపంచమంతా ఎంత శక్తి ఉందో తెలుసుకునే వాడికో శక్తి ఉంది కదా, అందుకు వాడికో చిచ్చక్తి ఉన్నది. కనుక ఆ చిచ్చక్తి ఈ శరీరంలో ఉన్నది. అది ఎన్ని రకాలుగా ఉన్నది అంటే, మనకో శక్తి ఉంది అంటాం, కానీ శక్తి ఒక్కలా లేదు. మన శరీరంలోనే అనేక రకాలుగా పనిచేస్తుంది. నేత్రములందు దృశ్యశక్తిగా, చెవులు యందు శ్రవణ శక్తిగా, పాదముల యందు చలన శక్తిగా, హస్తాదుల యందు స్పర్శాది శక్తులుగా ఉంటుంది. కనుక మన యందున్న చిచ్చక్తే మన శరీరంలో బహుముఖాలుగా భాషించడం మనకు అనుభవం. అలాగే ఈ విశ్వంలో కూడా అనంతమైన ఆ శక్తి పంచభూతాత్మక శక్తిగా మొదలుకొని వివిధ శక్తి భేదాలతో కనిపిస్తున్నది. కనుక శక్తి ఒకటైనప్పటికీ అది ప్రకటింపబడే పద్ధతులను అనుసరించి వివిధమైన స్వరూపాలుగా చూస్తూ ఉన్నాం మనం. అలాగే విశ్వంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రకృతి శక్తులు కూడా సౌమ్య శక్తులు, ఉగ్రశక్తులు, ఈ రెండింటికి మధ్యమంగా ఉండేటువంటి శక్తులు ఉన్నాయి. ఘోర, అఘోర, ఘోరాఘోర ఇలాంటి వివిధ భేదములుగా శక్తులను చూస్తూ ఉంటారు. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తదాభువం. అయితే శక్తికి పీఠాలు 50, 18, 108 అంటే మనకి ప్రారంభంలోని దేవీ భాగవతం గొప్ప మాట చెప్తుంది. ఏంటంటే దృశ్యమైనదంతా శక్తిపీఠమైన గొప్ప విషయం చెప్పింది. సర్వం దృశ్యం మమస్థానం అన్నది అమ్మవారు. నా చోటు కానిదేముందయ్యా, అమ్మా నీ స్థానములేమిటి, నీ క్షేత్రములేమిటి అంటే, నా క్షేత్రం కానిదేది అని. ఈ క్షేత్రం అనే శబ్దం కూడా చాలా చిత్రమైన శబ్దం. క్షేత్రాన్ని మామూలుగా చెప్తే ఒక పొలము, ఒక భూమి అంటాం. కానీ క్షేత్రము అంటే ఎనర్జీ ఫీల్డ్, అది శక్తికి ఆధారమైన దాన్నే క్షేత్రం అనాలి. అందుకు మనం భగవత్ క్షేత్రములు అని అంటాం. క్షేత్రం అనగానే మనందరూ గుర్తొచ్చేది పుణ్యక్షేత్రములు, భగవత్ క్షేత్రములే. ఎందుకు అక్కడ భగవత్ శక్తి కేంద్రీకృతమైంది గనక దానికి శక్తి పీఠం గనక క్షేత్రమని వ్యవహరిస్తున్నాం. అందుకు శక్తికి పీఠములైనటువంటి క్షేత్రాల గురించి వివరించుకోబోతున్నాం. పీఠము అనగానే తెలుస్తున్నది, ఎక్కడ కదలకుండా స్థిరంగా ఉంటుందో అది పీఠం. శక్తికి ఏది పీఠము అది చెప్పుకోబోతున్నాం ఇక్కడ. సర్వం దృశ్యం మమస్థానం అని అమ్మవారు చెప్తూ మళ్ళీ ఉపాసనా సౌలభ్యం కోసం కొన్ని చోట్ల నన్ను ఆవిష్కరించుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ.
ఎందుకంటే సర్వం శక్తిమయమనే దృష్టి వచ్చేటప్పటికీ ఎంతో పరిణితి కావాలి. కానీ అది ముందు ఆవిష్కరించుకోవడానికి సాధన దశలో కొన్ని చోట్ల మాత్రమే మన శక్తిని ఆవిష్కరించుకోగలం, సాధన చేయగలం. ఇది ఎలాంటిదంటే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో మనం చెప్పగలం. దాని జన్మస్థలం నుంచి దాని సంగమ స్థలం వరకు గంగ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో చెప్పవచ్చు. కానీ స్నానం చేయాలి, పొందాలి అంటే మాత్రం మన స్నానఘట్టాల దగ్గరే దిగ్గలం. అలాగే విశ్వమంతా శక్తి స్థానమైనప్పటికీ కూడా ఆ శక్తిని మనం ఉపాసనాపరంగా పొందగలగాలంటే దానికంటూ ప్రత్యేకమైనటువంటి స్థలములు ఉంటాయి. దాని పేరే క్షేత్రము అని మనం తెలుసుకుంటున్నాం. అలాంటి క్షేత్రములు, ఈ శక్తిపీఠముల గురించి ఒకే పురాణంలోనే బహు అభిప్రాయములు కనిపిస్తుంటాయి. ఒక చోట 108 అంటాడు, ఒక చోట 51 అంటాడు, ఇంకో చోట 66 అంటాడు. అసలు ఒక ఆగమశాస్త్రంలో అయితే 64 కోట్ల శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏంటంటే ఇంచుమించు వాటి పేర్లన్నీ వివరిస్తూ ఉంటాడు. మరి 64 కోటి యోగిని గణసేవిత అని మనం చదువుతున్నాం. 64 కోట్లు యోగిని శక్తులు ఉన్నాయని, వాటికి ఉన్నటువంటి పరివార శక్తులు, ఉపశక్తులు. కోటి అంటే సమూహం అనే వాచకం ఇక్కడ తీసుకుంటే, ఒక్కొక్క దానికి పరివార శక్తులు కూడా కలుపుకుంటే 64 కోట్లు అంటే 64 వాటి సమూహములు. ఇవి కూడా వివరిస్తున్నారు. కామాక్షి విలాసము అనేటువంటి శ్రీ విద్యా ప్రధానమైన గ్రంథంలో 64 శక్తిపీఠములు ప్రధానమని, ఆ 64లో మళ్ళీ 18 ప్రధానమని, అందులో మళ్ళీ 3 ప్రధానమని చెప్పడం జరుగుతున్నది. ఇలాగా ఎన్ని శక్తిపీఠములున్నా ప్రధానమని ఉద్దేశంతో ఒక చోట 108, ఒక చోట 51, కొన్ని చోట 18 ఇవి చెప్పడం జరిగింది. అందుకే మహాశక్తి పీఠములు, సాధారణ శక్తిపీఠములు, ఉపశక్తిపీఠములు అని విభాగం చేశారు శక్తిపీఠాలని. ఇప్పుడు ముందు కథాదృష్టితోనే వెళ్ళాలి. ఎందుకంటే తాత్విక దృష్టి కానీ లేదు ఉపాసనా దృష్టి కానీ మొట్టమొదటి అందడం మహా కష్టం. అది స్థూల దృష్టికి అందదు. స్థూల దృష్టికి సూక్ష్మ విజ్ఞానం అందించే ప్రయత్నంలోనే పురాణాలు కథలు ఆవిష్కరించాయి. శక్తిపీఠాల ఆవిర్భావానికి సంబంధించి ఒక కథ ప్రసిద్ధిగా కనబడుతుంది. మనం ఏ శక్తిపీఠానికి వెళ్ళినప్పటికి కూడా ఒక పెద్ద బోర్డు ఇవి లిఖించబడి అక్కడ దానికి సంబంధించిన కథ రాస్తారు. ఆ కథ వ్రాసేటప్పుడు అమ్మవారి ఏ శరీర భాగం అక్కడ పడ్డం చేత దానికి ప్రసిద్ధి వచ్చిందో కూడా చెప్తారు. ఇలా మనం గమనించుకుంటూ వెళితే ఆ కథలు, ఆ శరీర భాగము, అదేవిధంగా ఇక్కడ మాతృకా న్యాసము, పీఠన్యాసము చేసినప్పుడు ఆ శరీర భాగానికి వీటికి ఏదో ఒక అనుబంధం ఉండి ఉండవచ్చు. ఇది తెలుసుకోవాలి. అందుకే మామూలుగా కేవలం విశ్వాసమే ప్రధానంగా వెళ్ళిన వాడితో ఏ బాధ లేదు. ఓహో, అమ్మవారి యొక్క ఒక శరీర భాగం ఇక్కడ పడింది, చాలా పవిత్రమైందని దండం పెట్టి వెళ్ళిపోతాడు, వాడు ఎప్పటికైనా తరించుతాడు. కానీ ఈ కథ ఏమిటండి ఇలా ఉన్నది? శరీర భాగం పడ్డం ఏంటి, అమ్మవారికి శరీరం ఏంటి, అది ముక్కలై పడ్డం ఏంటి, అది పవిత్రం అవడం ఏంటి, ఆ కథలోనే ఏదో ఉందే అని శంకిస్తే ఏదో ఉందో చెప్పుకోవడానికి మనకి ఇతర శాస్త్ర సహాయములు కావాలి ఇక్కడ. అందుకే పురాణ కథల్లో ప్రధానంగా 3 కోణములు చూడాలని ఇంచుమించు ప్రతి ప్రవచనంలో మనం చెప్పుకుంటున్నది. ఇక్కడ అనేక మందికి ఇప్పటికే బాగా విన్ని అలవాటైపోయినటువంటిది. ప్రతి పురాణ కథని 3 కోణాల్లో చూడాలి ప్రధానంగా. ఒకటి ధార్మిక దృష్టి, 2 ఉపాసనా దృష్టి, 3వది తాత్విక దృష్టి. ధార్మిక దృష్టి అంటే జనుల్లో ధర్మాధర్మ విచక్షణ కలిగించి, పాపభీతి కలిగించి, ధర్మాచరణపై నిష్ఠ కలిగించడం మొదటి ప్రయోజనం. ఇది స్థూల ప్రయోజనం. 2వది ఉపాసనాపరంగా గమనించినట్లయితే అక్కడికి వచ్చేటప్పటికీ ఎక్కువ కోణాలు ఉంటాయి. ఉపాసనాపరంగా ఒకవైపు మంత్రశాస్త్రము, ఒకవైపు జ్యోతిష్ శాస్త్రము, ఒకవైపు యోగ శాస్త్రము, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఉపాసనలు జ్యోతిషపరంగా కొన్ని గ్రహ బాధల్ని తొలగిస్తూ ఉంటాయి. మనం నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రహాలు బాధలు ఉంటూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, నేను జాతకాలు నమ్మనండి అని. మీరు జాతకాలు నమ్మరని మీ జాతకంలోనే తెలుస్తుందండి అన్నాడు ఒక ఆయన. తప్పకుండా తెలిస్తే వాడి నమ్మకాలు ఏమిటి, వాడి ప్రవర్తనలు ఏంటి అన్నీ తెలియజేయబడతాయి. అందుకు వీటికి సంబంధించిన అంశములు కూడా ఉపాసనలో కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క రకమైన ఉపాసనతో ఒక్కొక్క రకమైన గ్రహదోషాలు కూడా తొలగించుకోవచ్చు. అందుకు ఒకవైపు తత్వజ్ఞానం ప్రమావధి అయినప్పటికీ కూడా లోకయాత్రా విధాయిని అని మనకి దేహాత్మభ్రాంతి ఉన్నంతకాలం తొలగించుకోవాల్సినవి, చిత్తశుద్ధి కోసం చేయవలసినవి చాలా ఉంటూ ఉంటాయి. అందుకు ఉపాసన అనే దాన్ని ఎక్కడ పెట్టారంటే అటు కర్మకి ఇటు జ్ఞానానికి మధ్యలో పెట్టారు. దీన్ని ద్వార్దేహళి దత్త దీపజ్ఞాయము అని అంటారు ఇక్కడ. అంటే ఇంటి లోపల బయట కూడా వెలుగు రావడానికి ద్వారం దగ్గర దీపం పెడతారట. అందుకు ఉపాసన చూస్తూ ఉంటే అంత కర్మే కనబడుతుంది కదండి, దాని కర్మలో తోసివచ్చుగా, మళ్ళీ దాని మధ్యలో పెట్టారు అక్కడ. మరి జ్ఞానం ఏమిటి? కానీ మన అనేక మార్లు చెప్పుకున్నాం, యోగములు 2 ఉంటాయి, కర్మజ్ఞాన యోగములే. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 2 యోగములే పరమాత్మ చెప్పాడు. కానీ మనం మధ్యలో భక్తి యోగమని చేర్చాం. కానీ అది ఉపాసన, మధ్యలోది ఉపాసన అని అనుకోవచ్చు.
ఉపాసన అయితే కర్మ వైపు వస్తుంది కనుక దానికి కర్మయోగంలోనూ చేర్చుకోవచ్చు. కేవలం దాన్ని ఐహిక ప్రయోజనాల కోసం వాడుకుంటూ కర్మగా చూస్తే అది కర్మయోగం కిందకు వస్తుంది ఉపాసన. అలా కాకుండా అది చిత్తశుద్ధి సాధనగా, విచారణకు సహకరించేదిగా, లేదా జ్ఞాన ప్రతిబంధకములు తొలగించేటటువంటి సాధనగా వాడుకుంటే ఆ ఉపాసన జ్ఞాన సహకారి అవుతుంది. అందుకు దాన్ని జ్ఞాన సహకారిగా పనికొస్తుంది కనుక మధ్యలో పెట్టారు. కర్మాంగంగా కూడా ఉంటుంది, మనం ఎలా వాడుకుంటామని తెలియాలి. ఇక భక్తి అంటారా, అది మూడింటిలోనూ ఉంటుంది. కర్మలో ఉంటుంది, ఉపాసనలో ఉంటుంది, జ్ఞానంలోనూ ఉంటుంది. అందుకే పరమాత్మ జ్ఞానీచ భరతర్షభ అని భక్తుడిని జ్ఞానభక్తుడిని ప్రత్యేకించి చూపిస్తాడు. ఇటువంటి ఉపోద్ఘాతం శక్తిపీఠాలకు ఎందుకు అవసరము అంటే ఆ 3 కోణాల్లోనూ శక్తిపీఠాలను చూడబోతున్నాం. అది ఇక్కడ ప్రాతిపదిక. ఇంచుమించు శక్తిపీఠాల గురించి ప్రస్తావన చేసిన అన్ని పురాణాల్లోని మంత్రశాస్త్రాల్లోని అంశములు పరిశీలించుతూ వాటిలో ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా కనబడుతూ ఉంటే ఆ విరుద్ధాన్ని సమన్వయిస్తూ చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు ఈ శక్తిపీఠం సంబంధించిన కథ దేవీ పురాణం చాలా అద్భుతంగా చెప్తున్నది. దానిలో కొన్ని రమ్యమైన శ్లోకములు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ శ్లోకాల్లో రమ్యమైన పదజాలము, కవిత్వం కూడా చాలా బాగుంటుంది కనుక అవి స్వీకరిస్తూ వెళదాం. ముందుగా శక్తిపీఠ సంబంధమైన కథలో దక్షయజ్ఞ విధ్వంసానికి ఈ కథకు సంబంధం ఉన్నది. పరమేశ్వరుడు సృష్ట్యాది యందు ప్రజాపతి ద్వారా కొంతమంది ప్రజాపతులు తయారయ్యారట. అంటే బ్రహ్మగారి పని ఏమిటి? సృష్టికర్తృత్వం అని దాని బాధ్యత. ఆయనకి దానిలో సహకరించడానికి పనికొచ్చే దేవతాశక్తులు, దేని డిపార్ట్మెంట్ దానిదే. సృష్టికి సంబంధించినటువంటి విభాగంలో ప్రజాపతులు, మనువులు, ఋషులు అనబడేవారు ప్రధాన భాగం. ఇది ఒక దేవతా వ్యవస్థ. అందులో ఈ ప్రజాపతుల్లో ఒకడు దక్షుడు. ఈ ప్రజాపతులకి ప్రధానంగా ఇచ్చినది అంటే ఉత్తమమైనటువంటి వంశాలను విస్తరింపజేసే బాధ్యత ప్రజాపతులది. అంతవరకు బ్రహ్మగారి ద్వారా మానస సృష్టి జరిగింది. ప్రజాపతుల ద్వారా మిథున సృష్టి అంటూ జరగాలి. ఉత్తమమైనటువంటి జన్మలు రావాలి, తద్వారా విస్తారం జరగాలి, వంశ విస్తారం జరగాలి. దానికంటూ ప్రజాపతులు నియమిస్తారు. అందులో దక్షుడికి బాధ్యత అప్పచెప్పేట. అయితే దక్షుడు ముందుగా నా పని సరిగ్గా చేయడానికి, నిర్విఘ్నంగా జరగడానికి, సమర్థవంతంగా చేయడానికి నాకు ఒక శక్తి కావాలి, ఆ శక్తిని మీరు అనుగ్రహించండి అని బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు దక్షుడు. నిజమేనయ్యా నువ్వు చెప్పినది, ఎవరికైనా వాళ్ళ పని బాగా చేయాలంటే దానికంటూ శక్తి కావాలి. ఆ శక్తి అంటే శరీర పటుత్వమే కాదు, ఆ శక్తి అన్నది జ్ఞాన రూపంలో, క్రియారూపంలో, ఇచ్ఛారూపంలో, నానా రూపాలతో రావాలి. అలాగే నీకు కూడా ప్రజాపతిగా నీ పని సరిగ్గా జరగాలి అంటే విశ్వానికంతటికి ఆధారమైన ఈశ్వర శక్తిని ఉపాసన చేయి. ఈశ్వరుడు, ఆయన శక్తి రెండే ఉన్నాయి ఇక్కడ. దాన్నే శివశక్తి అని మనం అంటాం. ఆ శక్తిని ఉపాసన చెయ్యు. కనుక ఉత్తమ వంశాలను నువ్వు పొందడానికి గాను ముందుగా చేయవలసింది ఏంటంటే ఆ శక్తినే ముందుగా ఒక కుమార్తెగా పొందితే ఆ తర్వాత తన యొక్క పనంతా అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా జరుగుతుందనే ఉద్దేశంతో అమ్మవారి కోసం తపస్సు చేశాడు. ఆ శక్తి అతడికి సాక్షాత్కరించింది. ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని చూపించి నేను నీకు కుమార్తెగా జన్మిస్తాను అమ్మవారు చెప్పారు. చెప్పి అయితే ఒక్క షరతు మాత్రం, నేను ఎప్పుడు ఏ రూపంలో ఉన్నా శివుని యొక్క శక్తిని, అందుకు నేనంటూ ఒక రూపాన్ని స్వీకరించి నీకు కుమార్తెగా నేను వస్తే నాకు శివునికిచ్చి వివాహం చేయని చెప్పిందిట. సరేనన్నాడు అతడు. ఆ విధంగానే దక్షుడికి అమ్మవారు కుమార్తెగా కలిగారు. అప్పుడు అమ్మవారి పేరు సతీదేవి. ఎందుకంటే శక్తులందరూ కూడాను ఈ ప్రజాపతుల ద్వారానే ఉత్తమ సంతానములుగా వచ్చి వివిధ దేవతల్ని స్వీకరించినట్లుగా చెప్పబడుతున్నది. అదేవిధంగా భృగు మహర్షికి లక్ష్మీదేవి తనయగా అవతరించి భార్గవిగా విష్ణువుని చేపట్టింది. ఇక్కడ ఈ తల్లి దక్షునికి సతీదేవిగా అవతరించింది. సర్వాంతర్యామిని సతీ అని చెప్పబడుతుంది. సతీ శబ్దం ఈ దేవతకు ఉండడం చాలా విశేషం. దాక్షాయిని ఈ తల్లి. అటు తర్వాత ప్రజాపతిగా దక్షుడు చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించాడు. అమ్మవారు క్రమక్రమంగా బాలగా పెరుగుతూ ఉండగా అతడికి నా కుమార్తె అని భావం కలిగిందిట. ఇక్కడ ఒక మానసిక శాస్త్రాన్ని కూడా మనం పరిశీలించవలసిందే. ఎందుకంటే తపస్సు చేసినప్పుడు అమ్మవారుగా గోచరించారు, కానీ కుమార్తెగా కలిగాక నా కూతురు అని భావం ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఎప్పుడు ఏది కంటికి కనబడుతుందో అలవాటు అవుతుందో ఆ భావమే నిలుస్తుంది, కానీ మిగిలిన భావాలు ఆ భావం చేత అణచివేయబడతాయి. అందులో ఆవిడే మహామాయ, ఇంకెన్ని మాయలైనా సృష్టించగలదు. అందుకే ఈమె నా కుమార్తె అనే భావం కలిగింది దక్షుడికి. నా కుమార్తె గనక నేను చెప్పినట్టు వింటుంది. ఒకప్పుడు ఆవిడ అనుగ్రహం వల్ల నేను చేయగలను అనేవాడు, ఈమె నా కుమార్తె, నా అధీనంలో ఉన్నది అనే భావం కలిగింది. తత్ప్రకారంగానే ఒక అద్భుతమైనటువంటి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు వారి సంప్రదాయాన్ని అనుసరించి.
ఆ స్వయంవరానికి అందరినీ పిలిచేట, శివుని తప్ప. సతీదేవి ఆ యుక్త వయస్సు రాగానే వరమాల పట్టుకుని ఆ సభలో ప్రవేశించింది. అందరినీ చూసిన శివుడు లేడు. దక్షుణ్ణి అడిగినది, నేను నీకు పూర్వమే చెప్పాను శివుడు కావాలని, ఆ శివుడు ఏడి అని అడిగితే, అతన్ని తప్ప అందరినీ పిలిపించాను నేను, ఎందుకంటే నాకెందుకో అతడు గెట్టదు అన్నది. కారణం ఏంటంటే శివుడు కొట్టాడే తిట్టాడా? కొందరికి ఎందుకో శివుడు పడ్డు, కొందరికి ఎందుకో విష్ణువు పడ్డు. ఏం వాళ్ళు వచ్చి వీడికేమి నిందించారు? వాడు విష్ణువుని చూసిందే లేదు, వీడు శివుడిని చూసిందే లేదు. కానీ ఏర్పరచుకున్న భావాలు అంతే ఇవన్నీ కూడా. అవి వాళ్ళ సంస్కారములు బట్టి ఏర్పడతాయి, ఎవరేం చెప్పేది లేదు. ఇక్కడ కూడా ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఉన్నదండి. పురాణాలు ఇలా చూస్తూ ఉండాలి. వీడి పనేమిటి? దక్షుడి పని సృష్టిని విస్తరింపజేసే బాధ్యత. స్థూలంగా మనం చూస్తుంటే రుద్రుడంటే ఎవరు? ఈ జగత్తునంతటి లయం చేసేవాడు. కానీ లయం అంటే నాశనం కాదు, లయం అంటే లీనం. ఆ మాటలోనే గొప్పగా ఉన్నది. సృష్టిలో లయం అనేది ఎప్పుడూ ఉంటుందిట. లయమే లేకపోతే స్థితి లేదుట. అందుకే స్థితి లయం ఒకదానికోటి కలిసి ఉంటూ ఉంటాయి. విత్తనం విత్తనంగా ఉండిపోతే ఎలా అండి? విత్తనం క్రమంగా అంకుర దశలో అది లయమవుతుంది, అంకురం వృక్ష దశలో లయమవుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లీనం, పరిణామం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ పరిణామం కలిగిస్తూ జగత్తుకి నిరంతర పరిణామం కలిగించే శక్తి పేరే లయకారకుడైన రుద్రుడు. ఇది సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే స్థితిలో లయ ఉంది, లయలోనే స్థితి ఉంటుంది కనుక విష్ణు రూపాయ నమశివాయ అన్నారు. అయితే దక్షుడైన వాడికి సృష్టి యందు మమకారం ఉండడం చేత లయకారకుడైన పరమేశ్వరుని అర్థం చేసుకోలేక, తన సృష్టికి సంహారకారకుడైన భావం ఉండడం చేతనే వాడిలో మానసికంగా శివుడంటే ఒకానొక దురభిప్రాయం ఏర్పడే ద్వేషంగా మారింది. ఎందుకంటే శివుడి పట్ల ఎవరికి ద్వేషం ఉంటుంది అంటే పురాణంలో కూడా ఒక చోట చెప్తారు, తత్వదృష్టి లేని వారికి శివుడు అంటే ద్వేషం ఉంటుంది అన్నారు ఇక్కడ. అందుకే ఎవరి సంస్కారంలో తత్వదృష్టి ఉంటుందో వాళ్ళు శివభక్తులు అవుతారట. ఇది గొప్ప విషయం. వాడి కొంచెం వైరాగ్యము, వివేకము ఇత్యాది సంస్కారం ఉన్నప్పుడు వాడి శివభక్తి ఏర్పడుతుంది అని చెప్తారు. ఈ విధంగా ఇతడికి ఆ శివద్వేషం చేత శివుడిని రప్పించలేదు. ఇతడికైతే శివద్వేషం ఉంటుంది కానీ అమ్మవారి మనసు మారుతుందా? ఆవిడ గొప్ప పని చేసిందట. చేతిలో వరమాల పట్టుకుని దక్షుడు ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. ఏమని? నాకు శివుడంటే పడడు, ఆయన్ని తీసుకురాలేదు, నా తాహతకు తగినవాడు కాడు. ఇంత పిలిచేననుకో ఎలా వస్తాడు అతను? చితాభస్వం పూసుకుని, జడలు కట్టుకుని, సర్పములు ధరించి, నృకపాల మాలతో వస్తాడు. అలాంటి వికృత వేషధారి ఇలాంటి సుకృత సభకి రావడం ఏమీ శోభించదు గనక నేను అతన్ని పిలవలేదు అని గట్టిగా చెప్పాడు. అమ్మవారు ఏమీ వాదించకుండా ఒక పని చేశారట. నమశివాయ అని ఉన్న చోటే మాల విడిచిపెట్టేట తల్లి. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మాల క్రింద పడకుండా అక్కడ ఆవిర్భవించి తన మెడలో పడేలాగా మాలని స్వీకరించి సభ చూస్తూ ఉండగా ఒక్కసారి అందరిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు. అప్పుడు ఒక్కసారి హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి దక్షుడు లేచి నిలబడి చకితుడై చతికిలబడిపోయాడు. మళ్ళీ సింహాసనంలో ఏడ్చినంత పని చేశాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు వచ్చి ఓదార్చట. నీకు కొంత అజ్ఞానం ఉందయ్యా, ఎప్పటికైనా మించిపోయింది లేదు. శివుడికి అల్లుడు కావడం అంటే సామాన్యం అనుకున్నావా? శివుడు నీకు అల్లుడు కావడం అంటే సామాన్యం అనుకున్నావా అని వీళ్ళందరూ బోధిస్తే అందులో అందరి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక దక్షుడు స్వయంగా శివుణ్ణి పిలిపించి కన్యాదానం చేశాడు. సతీదేవి సహితంగా పరమేశ్వరుడు కైలాసానికి చేరుకున్నాడు. చాలా కాలం గడిచింది. ఒక అద్భుతమైన సభ ఒకటి జరిగింది, దేవసభ. ఎప్పుడూ దేవసభలు జరుగుతూ ఉంటాయి. మాకేం తెలియదు ఏంటంటే మనకు చెప్పి వాళ్ళు చేయరు. దేవసభలు, ఋషుల సభలు జరుగుతూనే ఉంటాయట ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఒక రాజ్యం ఏర్పరచుకుంటే అది జరగాలని బోల్డ్ సభలు సమావేశాలు చేసుకుంటూ ఉంటాం. అన్నీ మనల్ని పాలించే వాళ్ళు చేసే సభలే మనకు తెలియవు. విశ్వాన్ని పాలించే దేవతల సభలు మనకేం తెలుస్తాయి? కానీ సూక్ష్మ భూమికల్లో జరుగుతుంటాయి. అయితే దేవసభలు ఎప్పుడు జరిగినా ఒక రివాజు ఉంటుంది, ఒక పద్ధతి. దేవదేవులు ముగ్గురు ఉన్నట్ట, బ్రహ్మ విష్ణు రుద్రుడు. వారు ముగ్గురును ఒక ప్రధానమైన వేదికపై పెట్టి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు జరిగిన దేవసభకి దక్షుడు కొంచెం ఆలస్యంగా వచ్చేట. ఎందుకంటే ఈ మధ్య ఆయన పోస్ట్ పెంచాడు బ్రహ్మగారు. శివుడికి మామగారు అయ్యారు కనుక ప్రజాపతుల్లో పెద్దవాడయ్యాడు అని ప్రజాపతుల్లో పెద్దవాడిగా ఇతనికి నియామకం చేశారు. ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో వాడు సకాలానికి రాకూడదు, అదొకటి ఉంది. విఐపీలు సమయానికి రాట, అందరూ కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక్కసారి వస్తారు, అందరి దృష్టి వాళ్ళ మీద పడాలి. ఇవన్నీ ఉంటాయి. చూసారా, పురాణాలు వెతుకుతుంటే ఎన్ని కనబడతాయి మంచి మంచి అంశములు. ఇవి మనసుకు చాలా దగ్గర అవుతాయి. ఎందుకంటే ఎంతైనా జ్ఞానం చెప్తే డ్రై సబ్జెక్టే, దాని కథలో అందిస్తే రసవంతంగా ఉంటూ ఉంటాయి మొత్తాన్ని. ఎందుకంటే ఆ కథల్లో మన అనుభవాలు, మన లోకరీతులు, మన యొక్క రకరకాల భావాలన్నీ కనబడతాయి. మొత్తానికి ఆయన మధ్యలో వచ్చాడు. సభంతా లేచి ఆయనకి నమస్కారం చేసింది. ప్రజాపతుల్లో పెద్దవాడు కదా. కానీ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు లేవలేదు.
ఎందుకంటే అది కూడా సంప్రదాయమే, వాళ్ళు లేవకూడదు, వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. అయితే ఇదివరకు ఎప్పుడు శివుడు లేవకపోతే ఏమనుకోలేదుట ఆయన. ఇప్పుడు మాత్రం అనుకున్నట్ట. ఏమని? అల్లుడు కదా, అల్లుడు మామగారు వస్తే లేవద్దు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మామగారంటే, కానీ కస మర్యాదగా లేవద్దు. ఒక్కసారి పొజిషన్ పోస్ట్ రాగానే ఆయనకి ఎన్ని భావాలు వస్తున్నాయో చూడండి ఇక్కడ. అందుకు శివుడు లేచి తనని పలకరించలేదు అని మనసులో కొంచెం కించబడ్డాడు. బ్రహ్మగారు లేవనందుకేం అనుకోలేదుట, ఎందుకంటే ఆయన తనకు తండ్రి ఎలాగూ, విష్ణువు ఆయనకి తండ్రి, ఈ శివతత్వమే అతనికి తెలియనిది. పైగా ఇప్పుడు ఆయన అల్లుడు, తనను లేచి పలకరించలేదు. దానితో మనసులో చాలా ఖేదపడుతున్నాడు. ఏదో సభ అయింది అనిపించుకున్నాడు, కానీ ఇంటికి వెళ్ళక మాత్రం క్షోభపడ్డట్టండి. అసలు ఆ శివుడు ఎంత అవమానించాడు నన్ను, నిజంగా ఆయన ఏం అవమానించలేదండి, వీడు భావిస్తున్నాడు. ఎప్పుడూ అవతల వ్యక్తి మీద మన గౌరవం లేకపోతే వాళ్ళు ఎటు చూసినా మనల్ని వెక్కిరిస్తున్నారని అనిపిస్తుంటుంది. అదొక స్వభావం. మనకు నచ్చినవాడు తిట్టినా పొగడ్తలాగా ఉంటుంది, నచ్చనివాడు పొగిడినా తిట్టులాగే ఉంటుంది. అదొక స్వభావం. అందుకే శివుడి చేష్టలన్నీ వీడికి మరోలా కనబడుతున్నాయి. ఆయన వైరాగ్యంతో ఎవరిని పట్టించుకోకపోతే తన మీద అవమానంతోనూ అహంకారంతోనూ ఉన్నాడు అనుకున్నాడు. దానితో రకరకాల నిందావాక్యాలు మనసులో అనుకుంటున్నాడు. పైగా ఇతడు సరి అయిన సంస్కారం లేనిటువంటి వాడు, ఒక తల్ల తండ్ర కుటుంబమా, మర్యాదలు ఏం తెలిసి ఇతడికి, ఏదో అమ్మాయిని ఇచ్చేం కనుక మాకు తప్పలేదు. అయిన అల్లుడు అనే వాళ్ళు ఉన్నారే, చాలా భయంకరమైన వాళ్ళు. మామగారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అల్లుడు దేనికి పనికిరాని వాడైనప్పటికీ కూడా, అల్లుడు ముందు చేతులు కొట్టుకు నిలబడాల్సిందే, మర్యాదలు చేయవలసిందే. ఇక్కడ శ్రీనాథ మహాకవి గొప్ప పద్యం చెప్తాడు ఇక్కడ. అల్లువారికి ఎల్ల ఈ యవగుణంబు వెన్నతో పెట్టినది కాదే అన్నాడు ఇక్కడ. అల్లువారికి నల్ల ఈ అవగుణంబు, ఇది సహజమే. మొత్తానికి అవమానించాడు. నిండు దేవసభలో నన్ను అవమానించాడు గనక నేను ఇతన్ని అవమానిస్తూ ఒక సభని ఏర్పాటు చేస్తాను. అందుకు దేవతలు ఋషులు వచ్చే సభ, యజ్ఞము ఒకటి ఏర్పాటు చేస్తాను. ఆ యజ్ఞంలో శివునికి భాగం లేకుండా నేను యజ్ఞం చేస్తానని నిర్ణయించుకున్నాడు. అది చక్కగా జరగడానికి కానీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు దగ్గరుండి నాకు అంతా చూసుకోవాలి అని బ్రహ్మని విష్ణువుని అడిగట్ట. ఇలాంటి బుద్ధులు ఎందుకు పుట్టేరా నీకు అన్నట్టు ముందు, ఏదో నా ముచ్చట నాది, మీరు పెద్దవారే సహకరించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక్కొక్కప్పుడు బోధించినా మొండికేసి వారి మాట వినకుండా పని చేస్తూ ఉంటాం. వారి సలహా ఎందుకు అడుగుతామంటే వాళ్ళు చెప్పింది చేయడానికి కాదు, మనం అనుకున్నది వాళ్ళు ఒప్పుకోవాలని కోరిక చాలా మటుకు. ఆ ఒప్పించే వరకు ఎన్ని చేయాలని చేశారు. ఆఖరికి దూరదృష్టి కలిగినటువంటి బ్రహ్మ విష్ణువులు కూడా ఇతనికి పాపం బాగా బ్రతికే రోజులు దగ్గరలో లేవు గనక ఇలాంటి బుద్ధి పుట్టింది, ఇది ఈశ్వర లీల కానీ అని విష్ణువు మాత్రం చాలా చక్కగా మాట్లాడేటిని. సరే చెయ్యి, ఏం చేస్తాం, యజ్ఞరక్షకుడిగా ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తానన్నాడు. అంత ముందే చెప్పాడు ఆయన, ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తాను. సరే, యజ్ఞసభ ఆరంభమైంది. అటు బ్రహ్మసభ ఇటు దేవసభ ఉన్నట. బ్రహ్మసభ అంటే ఋషులు ఉన్నటువంటిది, దేవసభ అంటే దేవతలు ఉన్నటువంటిది. ఆ ఉభయులతో యజ్ఞం ప్రారంభమైంది. శివుడు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి దధీచి, గౌతముడు మొదలైనటువంటి వారు, తెలియక వచ్చిన వారు తెలిసిన తర్వాత కొంతమంది వదిలి వెళ్ళిపోయేట. కానీ పదవిపై ఉన్నవాడి మీద గౌరవంతో ఇష్టం లేకపోయినా కొందరు కూర్చుంటారు కనుక ఈ దేవతలు వగేరా అందరూ కూర్చుని ఉన్నారు. మొత్తానికి ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా అక్కడ కూర్చోలేక లేచి వెళ్ళలేక ఒక్కడ అవస్థపడ్డట నారదుల వారు. కొంతసేపటి ఏదోలా లేచాడు. లేచి తిన్న కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడితో అన్నాడు, నీకు ఈ విషయం తెలుసా అన్నాడు. ఏమిటని అడిగట్టాను. నిన్ను అవమానించాలని నీ మామగారు యజ్ఞం చేస్తున్నాడు, అందరూ వస్తున్నారు అక్కడికి, మిగిలినటువంటి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు, మీకు పిలుపు రాలేదా అన్నట్ట. ఏదో వాడి సరదా వాడిది కానీ అన్నట్టు శివుడు. ఆయనకి ఏమీ పట్టవు. ఆయన భక్తులకే నింద పొగడ్తా ఇవి పట్టవే, ఇంకా ఆయనకి ఎలా ఉంటాయండి? యోగీశ్వరేశ్వరుడు, ఆయనకి ఏమి పట్టలేదు. ఈవిడితో లాభం లేదనుకున్నట్టు, ఈయనతో లాభం లేదనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడండి. ఆవిడతో చెప్పాడు, ఇదిగో మీ నాన్నగారు నిన్ను పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పిలిచి సభ చేస్తున్నాడు, ఇదేదో ఆలోచించుకో, మిగిలిన అక్క చెల్లెలందరూ వచ్చారు, నిన్ను పిలవలేదు అని అంటూ ఉంటే నేను చూసుకుంటానని వెళ్ళాను అదిట. వెంటనే పరమేశ్వరుని దగ్గరగా వెళ్ళి, ఇదిగో మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట, వెళదామా అని పిలిచాడా అని అడిగాడు ఆయన. పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం చావుతో సమానము అని చెప్పాడు. నిజంగా సామెత తర్వాత సత్యమైంది. అయినా వెళ్ళలేదు. అది బయట వాళ్ళ విషయం, నా పుట్టింట్లో జరుగుతుంటే నేను వెళ్ళాలి కదా అని. బయట వాళ్ళు పిలవకపోయినా యజ్ఞం లాంటికి వెళ్ళవచ్చు, కానీ బంధువులు పిలవకపోతే వెళ్ళరాదు అని మీనా చెప్పాడు శాస్త్రం. చర్చ చాలాసేపు జరిగింది. ఆఖరికో మాట అన్నట్ట, నువ్వు నా మాట ఎందుకు వింటావులే, దక్షుడు కూతురివి కదా అన్నట్ట. దాక్షాయని అని అన్నాడు. దక్షుడు కూతురివి కదా అని. దక్షుడు కూతురువి కదా అనే మాటలో రెండు అర్థములు ఉన్నాయి. నేను ఈయన శక్తినే,
ఇది లీలగా 2 రూపములు ధరించినంత మాత్రమున నన్ను దక్షుడు కూతురు అని వేరుగా చూస్తున్నాడు. నేను ఈయన శక్తిని గుర్తు చెయ్యాలి అని ఆవిడ సంకల్పించుకున్నారు. అదేవిధంగా దక్షుడు కూతురువి కదా అనే నింద ఇకపై లేకుండా ఉండాలి. ఈ రెండు సంకల్పం చేసుకుని అమ్మవారు తన అసలు స్వరూపాన్ని చూపించారు. అంతవరకు సౌమ్యంగా ఉన్నటువంటి సతీదేవి ఒక్కసారి ఉగ్రమైన ఆకృతిని ధరించింది. ఆకృతి ఎలా ఉన్నదంటే నల్లని శరీరం ధరించి లలజిహ్వ వేలాడుతున్న నాలికతో కాళీ రూపాన్ని స్వీకరించగానే అంత పరమేశ్వరుడు హఠాత్తుగా మారినటువంటి రూపాన్ని చూసి భయచకితుడే నేత్రములు మూసుకున్నట్ట. అప్పుడు అమ్మవారు ఆయన భయం పోగొట్టడానికి అట్టహాసం చేశారు. ఆ రూపంతో నవ్వితే మరీ భయం పెరిగి పారిపోయే ప్రయత్నం చేసేట పరమేశ్వరుడు. అప్పుడు ఆయనకి ఎదురుగా ఆ రూపంతో నిలబడింది ఆవిడ భయం పోగొట్టాలని. ఆయన మరింత భయపడి ఈ ప్రక్కకి తిరిగేట. ఆ ప్రక్కన మరొక రూపంతో నిలబడింది. ఇలా మొత్తం 8 దిక్కుల 8 మూర్తులుగా అమ్మవారు కనబడ్డారు. ఒక రూపంలో ఇంకో రూపం లేదు, 8 రూపాలు. ఆఖరికి పైకి వెళదామని చూస్తే పైన ఒక రూపం, క్రిందికి వెళదామని చూస్తే క్రిందనొక రూపం. పరమేశ్వరుడు మధ్యలో నిలబడి నేత్రమును మూసుకుని కొంతసేపటికి స్వాత్మశక్తితో అంటే తనదైన శక్తిని తాను స్వీకరించి చూసేట చుట్టూ ఎవరు నువ్వుని అడిగట్ట. ఎదురుగా మాత్రం కనబడుతున్నది దశమహావిద్యల్లో 3వదైన త్రిపుర సుందరీ స్వరూపం. అత్యంత సుందరంగా భాషిస్తున్నది. ఆ తల్లిని చూసి ఎవరు నువ్వు అన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఎవరు నువ్వెవరు అంటే, ఏమిటి స్వామి నువ్వు చేస్తున్న ప్రశ్న? నేను నీ శక్తిని, నీదైన శక్తిని. నువ్వు దాక్షాయిని అని అనడం చేత నా అసలు స్వరూపము నీకు నాకున్న అనుబంధం తెలియజేయడం కోసం ఒక్కసారి ఈ పని చేశాను. మన యొక్క లీలలన్నీ లోక కళ్యాణములే. అందుకు ఇప్పుడు చూపించినటువంటి ఈ లీలలో పరమార్థం నీకు తెలియదా? చూడండి, దేవతలు చేసేటటువంటి లీలలు వాళ్ళు అలిగినట్టు, కోపగించుకున్నట్టు, భయపడుతున్నట్టు మనకు కనబడతాయి. కానీ అవన్నీ కూడా వాటి వెనకాల ఆంతర్యాలు, లీలలు దాగి ఉంటాయి. అందుకే దేవతల చేష్టల్ని లీలలు అంటారు, మన చేష్టల్ని కర్మలు అంటారని గతంలో అనేక మార్లు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ 10 పేర్లు అమ్మవారు చూపిస్తున్నారు. నీకు మొట్టమొదటి కనబడింది కాళి, ఆ తర్వాత కనబడిన రూపం తార, ఇది నా 3వ రూపం త్రిపుర సుందరి. ఇక మిగిలిన రూపంలో చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని దశమహావిద్యలు ఇవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్వరూపం ఉన్నది. ఒక్కొక్క రూపం ఒక్కొక్క శక్తిని తెలియజేస్తూ ఉంటుంది. నా యొక్క వివిధ శక్తులు ఇవి. పైగా ఇక్కడ ఈ దృశ్యాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు మన మనస్సులో ఒక చిత్రం ఏర్పడుతుంది. అది ఎలాగో అంటే 10 దిక్కుల అమ్మవారు, మధ్యలో విష్ణువు. ఇది ఒక్కసారి భావించండి. 10 దిక్కుల అమ్మవారు వివిధ రూపాలు, మధ్యలో విష్ణువు అంటే ఆ మధ్యలో శివుడు. ఈ శివుడు అనే దాన్ని ఒక సెంటర్ పాయింట్గా పెట్టుకుందాం. 10 దిక్కుల అమ్మవారు అంటే సర్క్యులర్, వృత్తమంతా అమ్మవారు, కేంద్రం ఎవరు? శివుడు. అంటే అర్థం ఏంటి? వృత్తంలో పరిధి లోపల మొత్తం అనేకం ఉంటుంది, కేంద్రంలో ఏకం ఉంటుంది. పైగా ఈ బిందువే విస్తరించి వృత్తమైంది కనుక వృత్తంలో అనేకము, కేంద్రంలో ఉన్న ఏకము యొక్క విస్తృతమే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కేంద్రంలో శక్తిమంతుడైన శివుడున్నాడు. ఆయన యొక్క శక్తి ఆ పరిధిలో 10 రూపాలతో గోచరిస్తున్నది. కనుక కనబడుతున్న ఈ 10 శక్తులకి కేంద్రము నువ్వేనయ్యా అని అమ్మవారు చెప్తున్నారు. అది ఇందులో గమనించుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇక్కడ. అందుకు శివుడికి శక్తికి భేదం ఉన్నదా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, ఈ లీలలో కనిపిస్తున్న అంశం అది. పైగా ఎప్పుడైనా సరే నీ గురించి నేను చెప్పాలి, నా గురించి నువ్వు చెప్పాలి. అందుకు నీ శాస్త్రములన్నిటికీ నేను గురువునైతే నా శాస్త్రములకు నువ్వు గురువు. శివాయు గురవే నమః. ఈ 10 విద్యల్ని ఎలా ఉపాసించాలి అనే దానికి నువ్వు శాస్త్రము నువ్వు తయారు చెయ్యు అని. అప్పుడు అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి పరమేశ్వరుడు ఈ 10 రూపాలకి మంత్రం ఏమిటి? ఎందుకంటే ఒక దేవతా రూపానికి ఒక మంత్రం ఉంటుంది, ఒక మంత్రానికి ఒక రూపం ఉంటుంది. ఎప్పుడైతే మంత్రము దేవత ఏర్పడిందో తంత్రం అనేది వెంటనే వస్తుంది. అందుకు మంత్రము, దేవత, యంత్రము, తంత్రము అని ఉపాసనలో 4 భాగాలు ఉంటాయి. ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత, దాని యొక్క మంత్రము, ఆ దేవతని రేఖారూపంలో చిత్రీకరిస్తే యంత్రము, ఏ విధంగా ఉపాసించాలో తెలియజేసేది తంత్రము. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం. కనుక తంత్రం అనే దానికి ప్రతిసారి అంపట్టుంపట్టని క్షుద్రాల వైపు అర్థాన్ని తీయక్కర్లేదు. తంత్రం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవతా ఉపాసన విజ్ఞానము, ది టెక్నికల్ నాలెడ్జ్. ఇది అర్థం ఇక్కడ. దేవతను ఎలా ఉపాసించాలి, ఆ దేవతకు అదే మంత్రమైతే ఆ దేవతని ఆ మంత్రంతో ఉపాసించవలసిన పద్ధతులేమిటి, ముద్రలేమిటి, పదార్థములేమిటి, అంటే ద్రవ్యములేమిటి, ఏ విధంగా ఉపాసన చేయాలి, నియమాలేమిటి, ఇవన్నీ తెలియజేసేది శాస్త్రం పేరు తంత్రం. అలా 10 మహావిద్యలకి
10 తంత్రములు తయారయ్యాయి. ఇది ఒక పెద్ద శాస్త్రం. దేని శాస్త్రం దానిదే. ఒకదానికోదానికి మళ్ళీ పొసగదు. ఎందుకంటే ఒక మెడిసిన్ మనం తీసుకుంటున్నప్పుడు ఒక పద్ధతిలో, దానికి మరొక పద్ధతిలో ఉన్న మందు ఎలా పొసగదో ఇది. అయితే ఏ వైద్య విధానం గొప్పది? ఎవడికి ఏది ఒంటికి పడిందో అది గొప్పది. దానికి చెప్పడానికి ఏమున్నది? అలా ఒక్కొక్క తంత్రశాస్త్రం పద్ధతి ఒక్కొక్కటి. అందుకే కాళీ, తార ఇలా చెప్పబడుతున్న కాళీ విద్య ఉంది, తారా విద్య ఉంది, త్రిపుర సుందరి విద్య ఉంది. దీని పేరు శ్రీ విద్య అని చెప్తాం. అయితే ఈ 10 విద్యలకి మళ్ళీ సమన్వయం ఉంది. ప్రతి ఒక్క విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయిస్తాయి. అవన్నీ చెప్తే అది పెద్ద విస్తారం. కానీ మన దృష్టి శక్తిపీఠం గురించి. అయ్యా, శక్తిపీఠం గురించి చెప్తూ దశమహావిద్యల గురించి ఎందుకు చెప్పారంటే దీనికి దానికి మళ్ళీ అనుబంధం ఉంది. ఆ తర్వాత 5 రోజుల్లో ఇంకా తెలుస్తుంది. తెలిస్తే కానీ తెలియదు. 10 మహావిద్యలకి శక్తిపీఠాలకు అనుబంధం ఉన్నది. మొత్తానికి ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు లేదా సతీ శివుల యొక్క లీల మనకు అద్భుతమైన ఉపాసనా శాస్త్రాలను అందించింది. అందుకే వాళ్ళ లీలలన్నీ అనుగ్రహాలను ఎందుకన్నారో ఇప్పుడు తెలిసినది కదా. ఈ విధంగా ఏర్పాడైనటువంటి శాస్త్రముల్ని పరమేశ్వరుడు తయారు చేశాడు. శివాయ గురవే నమః నమస్కారం చేసుకుందాం. అటు తర్వాత అమ్మవారు ఏం చేశారంటే తన మునుపటి రూపంలో మిగిలిన 10 రూపాయలు లీనం చేసుకున్నట్ట. ఇప్పుడు వెళ్ళమంటావా అని అడిగిందండి వినయంగా. ఎంత జరిగాక ఏం చేస్తాడు? వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే అనుమతి ఇవ్వకపోతే తీసుకునైనా వెళ్ళాలి. అంత పతివ్రత ఆవిడ. అందుకు అనుమతి తీసుకుని ఇంత పద్ధతి ఏర్పాటు చేసి బయలుదేరితే ఇక్కడ పరమేశ్వరుడు ఎలా పంపాడో చెప్తోంది దేవీ పురాణం అద్భుతంగా. ఎందుకంటే మనం చెప్తున్నది శక్తి గురించి కనుక శాక్తేయ పురాణం చూడాలండి. ఇదే కథ మరొక పురాణంలో ఉంటుంది. చిత్రం ఏంటంటే దక్షయజ్ఞ విధ్వంస కథ భాగవతంలోనూ ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది, శివపురాణంలో కనబడుతుంది. అయితే ఇక్కడ ఏ కథను తీసుకోవాలి? భాగవత కథను స్వీకరించాలా? శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తికి సంబంధించిన పురాణంలో ఏం చెప్పారో తీసుకోవాలి. అది వ్యాసుడి యొక్క వైచిత్ర్యం, అది కనబడుతుందండి. ఎందుకంటే ఒకటే ఉన్నది భగవత్తత్వం, కానీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్తున్నారు ఇక్కడ. ఉపాసకుల కోసం నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మముగా ఉపాసన చేయబడుతున్నది. నిర్గుణ బ్రహ్మము ఏకమే, అది జ్ఞేయ బ్రహ్మము, అది ఉపాస్య బ్రహ్మము కాదు. సగుణ బ్రహ్మం వచ్చేటప్పటికల్లా అది ఉపాస్య బ్రహ్మము గనక సగుణము అనగానే అనేకం వస్తుంది. అనేకమనేది రుచీనాం వైచిత్ర్యా రుజుకుటిల నానాపదృశాం అన్నట్టు వారి వారి యొక్క జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాసన ఎందు ఆసక్తి సహజంగా కలుగుతుంది. వారి కోసం విభిన్నములైనటువంటి శాస్త్రములు తయారవుతాయి. అందుకు శక్తి గురించి మాట్లాడితే శాక్తేయ పురాణాలు తీసుకోవాలి. అక్కడ ఆ ప్రాధాన్యం కనబడుతుంది. అంతేగాని మేము భాగవతం 4వ స్కందంలో చదివేమండి దక్షయజ్ఞ విధ్వంసం, అక్కడికి కథలేదండి కాబట్టి ఇది కల్పన అనకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ శక్తిపీఠాలకు సంబంధించి అయితే శక్తి పురాణం చూడాలి. శివపురాణంలో కూడా ఈ కథ లేదండి. శివపురాణంలో దక్షయజ్ఞ విధ్వంస ఘట్టం ఉన్నది, కానీ అమ్మవారు దశమహావిద్యలుగా మారిన వృత్తాంతం లేదు. అక్కడ లేదు కనుక లేదనద్దు. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తాడు ఆయన. అంటే ఏ ప్రాధాన్యం ఎక్కడ కావాలో ఆ ప్రాధాన్యం చూపిస్తాడు. ఇది పురాణాల్లో ఉన్న టెక్నిక్. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. మనం అమ్మవారి అంశం గనక ఇది. అయితే శివశక్తులు ఇద్దరూ ప్రాధాన్యమైన భక్తులు కొందరు ఉంటారు. అమ్మ భక్తులు కొందరు, అయ్య భక్తులు కొందరు, అమ్మయ్య భక్తులు కొందరు. ఆ అమ్మయ్య భక్తులకు పనికొచ్చేటట్టు ఇద్దరు ప్రాధాన్యం చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఈ రమ్యమైనవన్నీ లభిస్తుంటాయి. అందుకే కొంత శివపురాణాంశములు, కొంత శాక్తేయ పురాణాంశములు కూడా కలుపుకుంటూ మనం ఒక పురాణం తయారు చేసుకుంటున్నాం. అయితే ఇది ఏ పురాణంలో లేని పురాణం కాదు, అదొకటి. అలాగని మనం స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నట్టుగా మనకు తోచినవన్నీ రాసి శాస్త్రం అంటే అది మహాప్రమాదం అండి. అందుకు శాస్త్ర ప్రమాణంతోనే చెప్పుకుంటూ అన్వయించుకుంటూ వెళ్ళాలి, అప్పుడు రమ్యత కనబడుతున్నది. అందుకు శివపురాణంలో మీకు కథ కనబడదు. ఇది దేవీ భాగవత ఉపపురాణంలో కథ ఇప్పుడు చెప్పుకున్నటువంటిది. ఆ తర్వాత అమ్మవారు దక్షయజ్ఞ విధ్వంసానికి బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు చేసినటువంటి లీల అంతా ఇంత మనమంటే శక్తిపీఠాలు ఎప్పుడు చెప్దామన్న తొందరలో అంతా చెప్పుకునే అవకాశం కుదరదు. కానీ ఆ వెళ్ళినప్పుడు అమ్మవారు చూపించినటువంటి అద్భుత వైఖరి, ఎంత సౌమ్య రూపంలో ఆవిడ వెళ్ళినా తండ్రి మీద కోపం చాలా ఉంది ఆవిడికి, వాడి అజ్ఞానం మీద. పైగా ఇకపై తాను దాక్షాయనిగా ఉండదలుచుకోలేదు ఆ తల్లి. అందుకు దక్షుడు కుమార్తె అనిపించుకోకూడదు అని నిశ్చయించుకున్నది. అందుకు తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక సింహాసనం మీద కూర్చుంది, ఖాళీగా ఉన్న సింహాసనం మీద. మొత్తం బ్రహ్మసభ దేవసభ కూడా హఠాత్తుగా వచ్చినటువంటి అమ్మవారి యొక్క ఈ రూపం, అందులో కనిపిస్తున్న రౌద్ర రస రేఖ, వాటిని చూసి దిగ్భ్రాంతికులోని భక్తి కూడా కలుగుతూ ఉండగా 2 చేతులు దోయులించి నమస్కరించాయి. దేవసభయును బ్రహ్మసభయు 2 నమస్కరించాయి. ఈ లోపల అక్కడికి వచ్చేట్టు దక్షుడు, వచ్చేవా? చాలా సంతోషం. ఆయన రాకపోయినా పర్వాలేదు, నువ్వు వచ్చావు. నిన్ను పిలవాలని అనుకున్నాను, కానీ నిన్ను పిలిస్తే ఆయన కూడా తీసుకొస్తావు, అందుకే పిలవలేదు.
పైగా అందరూ, కొంతమంది అయితే ఇష్టం లేకున్నా ఇక్కడ కూర్చున్నారని నాకు తెలుసు. కొంతమంది నా మొహం ముందే చీవాట్లు వేసి పెట్టి వెళ్ళిపోయారు. కానీ నేను చేసిన తప్ప నువ్వేనే చెప్పు. హరుడ మంగళ వేషుడవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్నేమి చెప్ప. హరుడు అమంగళుడు అవునా కాదు, నువ్వేనే చెప్పు. పైగా తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము, అరకంట చూడడు నేను అరిగినప్పుడు. నా పెండ్లి కొడుకులం దేపాటి వాడుతాను. ఈ మాటలని శ్రీనాథ మహాకవి రచనండి చెప్తున్నాడు ఇక్కడ. నా పెండ్లి కొడుకుల్లో అతను ఎంతటి వాడు అయినప్పటికీ తాను భిక్షా కపాలంబు చేతదాల్చి పండు సేయుటకుంటే రాకుండు టొప్పు. పిలిస్తే భిక్షా కపాలం పట్టుకుని ఇక్కడికి రావడం కంటే రాకపోవడమే చాలా బాగున్నది అంటే అమ్మవారు లేచి అంటున్నట్ట, ఆహా లెస్స వివేకమే, ఆహా లెస్స వివేకమే, పురహరుండు ఆశించియున్నాడే నీ స్వహాకారము. ఎంత గొప్పగా రచించారో చూడండి. ఆహా లెస్స వివేకమే, పురహరుండాశించియున్నాడే నీ స్వహాకారము, శంభు బాసి ఇట నీ సత్రంబులో ఏను మృష్టాన్నంబు భుజింపవచ్చి తిని. ఎంత అద్భుతమైన కవిత్వం ఇచ్చాడండి. ఆహా లెస్స వివేకం, ఆ మాట ఎత్తుగడలో అందం చూడండి, 3 శూలాల్లో గుచ్చుకున్నాయి. పురహరుండు ఆశించియున్నాడే నీ స్వహాకారము, నువ్వెప్పుడు ఆహుతిస్తావా అని ఎదురుస్తూ కూర్చున్నాడే ఇంటి శివుడు. నేనెందుకు వచ్చాను? శంభు బాసి ఇట నీ సత్రంబులో నేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తిని. తెలుగు తెలిస్తే ఈ ప్రయోగానికి మరింత ఆనందం కలుగుతుందండి. మనక అమ్మ భాష లేదు, అమ్మమ్మ భాష లేదు, వచ్చింది అది బాధ. దానితో అద్భుతమైన మహాకవుల యొక్క వాగ్వైభవాన్ని ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొన్ని తరాల క్రితమైతే ఈ పద్యం వినబడితే చాలు ఆనందంతో పరవళ్ళు తొక్కేవారు. ఎందుకంటే ఒక భాషలో జీవం తెలియాలి అంటే 30 రోజుల్లో భాష నేర్చుకోబడును, పుస్తకాలు చదివితే తెలియదండి. అన్ని విధాల భాషను చంపేసి భాషను ఉద్ధరిస్తామని ఏడాదికోసారి మాతృభాషా దినోత్సవాలు చేస్తే భాష బ్రతకదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భాష బ్రతకాలంటే భాషతో బ్రతకాలి, భాషతో జీవించాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భాష మాట్లాడితే భాష రాదు, భాషతో బ్రతికితే భాష వస్తుంది. ఏ ప్రయోగం ఎప్పుడో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, శంభు బాసి ఇట నీ సత్రంబులో. మనకి ఏదైనా గందరగోళమయ్యి పట్టించుకుని దిక్కు లేకపోతే ఆడే వ్యవహారం సత్రం, అవునా లేదా? ఇదో వ్యవహారం ఉంది మనకి. సత్రం కూడు మఠన్ నిద్ర అనే మాట కూడా ఒకటి ఉండేది మనకి. కనుక సత్రం కూడు, సత్రం అంటే ఏదో 10 మందికి పద్ధతి లేదు, అడిగేవాళ్ళు లేడు అన్నప్పుడు సత్రం అని అంటారు. ఇది వ్యవహారంలోని మాట. కానీ శాస్త్రీయార్థం సత్రం అంటే యజ్ఞం అని అర్థం. కనుక ఇక్కడ సతీదేవి అన్నమాట సరిగ్గా సరిపోయింది. శంభు బాసి ఇట నీ సత్రంబులో అన్నప్పుడు యజ్ఞంలో అని అర్థం. కానీ తెలుగువాడుగా శ్రీనాథుడు ఈ మధ్యలో అలా కొట్టాడు ఆ మాటని. ఇది సత్రంలాగే ఉందయ్యా, దిక్కు దివాణం లేకుండా ఉందని చెప్పడం. ఇక్కడ సత్రంబు దిక్కు దివాణం కూడా అద్భుతమైన తెలుగు పలుకుబడండి. ఇవన్నీ తెలుగు పలుకుబడులు అంటారు వీటిని. శంభు బాసి ఇట నీ సత్రంబులో నేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. ఈశ్వర ద్రోహివై, ఈశ్వర ద్రోహం చేస్తున్నావే, దెబ్బతింటావని బోధించడానికి వచ్చానని శివతత్వాన్ని బోధిస్తుందండి. అద్భుతమైన అంశం. ఏదైనా కార్యం ప్రారంభించేవు అంటే అది బ్రహ్మశక్తి, కొనసాగించేవు అంటే విష్ణుశక్తి, అది పూర్తి చేసేవు అంటే శివశక్తి. పూర్తి ఎప్పుడవుతుంది? ఇది ఒక గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఒక కార్యం ఎప్పుడు పూర్తవుతుంది? ఇప్పుడు యజ్ఞమే జరుగుతోంది, యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? ఒకటే ఆలోచించన్నాడు ఇక్కడ. యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? మొత్తం యజ్ఞాంగంలో ఏం చెప్పారో దాంతో పూర్తి కాదట, యజ్ఞ ఫలం రావడంతో యజ్ఞం పూర్తవుతుంది, అంతే కదా. నీ పని ఎంతవరకు? యజ్ఞం చేసి కూర్చోవడం వరకు నీ పని. దాన్ని పూర్తి చేసే పని ఎవడు? సృష్టిలో ప్రతివాడు కర్మ చేయడం వరకే వాడి పని. కర్మ ఫలప్రదాత ఎవరు? ఈశ్వరుడు. కనుక ఫలప్రదానంతోనే కర్మ పూర్తవుతోంది అంటే పూర్తి చేసేవాడు ఎవడవుతాడు? ఫలప్రదాత పూర్తి చేసేవాడు అవుతాడు. కనుక శివుడు పూర్తి చేసేవాడు అంటే అర్థం ఏమిటంటే చేసిన యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు. ఇది చూస్తున్నాడు ఇక్కడ. కనుక ఈశ్వరుడు ఫలప్రదాత, పూర్తి చెయ్యవాడు. అలాంటి పరమేశ్వరుడు ఫలప్రదాత. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. 3 క్రియల్లో 3గా చెప్పబడుతున్నాడు. ఇంత బోధించిందండి తల్లి. మరి ఇతడు సదా నిధిధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడు అంటూ ఉపనిషత్తత్వ ప్రతిపాద్యంగా ఆ రుద్రతత్వాన్నంతటి బోధించింది. శ్వేతాశ్వతరు ఉపనిషత్ మంత్రములు, కొన్ని తైత్తిరీయ ఉపనిషత్తు మంత్రములు, ఇవన్నీ కలుపుతూ అద్భుతమైన శ్లోకములు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఉపనిషత్ విజ్ఞానాన్నే కథారూపంగా అందిస్తాయి పురాణములు గనక అక్కడ రమ్యమైన అంశములు ఎన్నో కనబడతాయి. విశ్వాధిపో రుద్రో మహర్షి ఏకో రుద్రో నద్వితీయాయతస్థే. ఈ మంత్రములన్నీ ఉపనిషత్తుల్లోవి, శ్వేతాశ్వతరంలోది. ఆ మంత్రములన్నీ తల్లక్కడ చెప్తుంది. కానీ అవివేకం, అహంకారం మూసుకుపోయిన వాడికి తత్వబోధ ఎక్కుతుందా? వాడు వినలేదు. అమ్మవారు చెప్తూ చెప్తూ యోగాగ్నితో శరీరాన్ని త్యజించారు.